ఇప్పుడు ఎవరైనా కానీ ఎలక్షన్స్లో గెలిచారు, గెలిచిన తర్వాత శాసనసభకు వెళ్ళి ప్రజల తరపున మాట్లాడాల్సింది కదా. ప్రతిపక్ష హోదా రావాలంటే మనకు వచ్చిన సీట్లను బట్టి ప్రతిపక్ష హోదా అనేది వస్తుంది. మనకు రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా రాదు, అంతవరకు గ్యారంటీ. మరి ఏం చేయాలంటే అగైనెస్ట్ వాళ్ళు 150 ఉన్నా కానీ మన యొక్క ప్రజాదోనం వినిపించాలి. మీ దగ్గర చేత కావట్లా, మీరు వినిపించలేనప్పుడు ఎందుకు ఇంకా అసలు మీరు ఎందుకు అసలు ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేసినట్టు ఈ విధంగా? సరే పోటీ చేశారు, మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే దానికి రావాలంటే మీరు అసలు అక్కడికన్నా వెళ్ళాలి కదా. ముందు అసలు అక్కడికి వెళ్ళట్లేదు కదా, కనీసం శాసనసభకు కూడా వెళ్ళట్లేదు మీరు. అలాగే మీరు మెగా డిఎస్సి గురించి ప్రాబ్లం అంటున్నారు. ఆ మెగా డిఎస్సి గురించి నిన్న శాసనసభాపక్షగా మనకి లోకేష్ గారు అడిగారు, ఏమని మీ దగ్గర ప్రూఫ్స్ ఏమంటే రండి వచ్చి మీరు మాట్లాడినని. అసలు మీరు శాసనసభకి వెళ్ళకుండా అని మీరు మాట్లాడకుండా ఎక్కడో ప్రెస్ మీట్ పెడితే అది ఎవరికి ఉపయోగం? మీరు ఏదైనా ప్రూఫ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడండి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే రాబోయే మళ్ళీ ఎలక్షన్స్ కోసం మీరు ఎలక్షన్ స్టంట్ కింద చేస్తున్నారో తప్ప ఇది వేరేదేంలా. వచ్చే 5 సంవత్సరాలు కూడాను చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఎందుకనంటే ఇప్పుడు మనకు అమరావతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆ డెవలప్మెంట్ కానివ్వండి, ఆ బ్రిడ్జ్ కానివ్వండి, లేదా అక్కడ కడుతున్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే నెక్స్ట్ 5 years కూడా ఆయనే వస్తేనే మనకి అభివృద్ధి జరుగుతుంది, అమరావతి క్యాపిటల్ అనేది ఉంటుంది. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పరామర్శించడానికి వెళ్తున్నారు, అక్కడేమో దారుణాలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా పగలు కొడుతున్నారు, గొడవలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి అదేంటంటే రప్ప అంటున్నారు. ఈ ఎవరికి ఉపయోగము? ఆ పరామర్శించేది ప్రశాంతంగా చేసి పోను, ఆ విధంగా చేస్తే అన్న నెక్స్ట్కి ఏమన్నా ఆలోచిస్తారు ప్రజలు. అంతేగాని మీరు అలా వెళ్ళిన చోటలా పగల కొడితే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటారు? మళ్ళీ ఇంకా తక్కువ సీట్లే వస్తాయి. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి చూడండి, లోకేష్ గారు ఎంత డెవలప్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ చూసన్నా మీరు కనీసం ఆలోచించాలి, అంతేగాని విధ్వంసకారులు కాకూడదు. మనం డెవలప్మెంట్ చేయడమే ముఖ్యం అన్నమాట. సో వచ్చే ఎలక్షన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకునే అవకాశం అయితే లేదు, మళ్ళీ ఇంకో అవకాశం ఎవరు? ఎందుకంటే ఇప్పుడు రేపు పాదయాత్ర స్టార్ట్ చేసిన పాదయాత్రలో కూడా మళ్ళీ జనాలు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడతారనేది మనం చూస్తూనే ఉన్నాం. మామూలుగా పరామర్శించడానికి వెళ్తేనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటప్పుడు మళ్ళీ పాదయాత్ర అంటే ఇంకా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనకు కావాల్సింది పాదయాత్రలా లేకపోతే ఇంకోటి అనేది కాదు, అభివృద్ధి అనేది కావాలి మనకి. ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధి అనేది మనం గమనిస్తున్నాం. 2 years వీళ్ళు వచ్చిన తర్వాత ఏమేమి వర్క్ చేస్తున్నారు, అమరావతి అనేది ఏదైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదైనా చెప్పుకునే రీతిలో ఉన్నాం మనం. అలాగే రేపు పొద్దున డెవలప్మెంట్ జరిగితే కూడా ఏమవుతుంది మనకి, దట్ ఈస్ ఫిక్స్డ్. ఇంకా అందరూ ఇదే చూస్తుంటారు 100%. సో వచ్చే 5 సంవత్సరాలు కూడాను చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఆయనే వచ్చి మళ్ళీ అమరావతిని ఇంకా డెవలప్ చేయాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది ఆర్థిక అభివృద్ధిగా ముందుకెళ్లాలని నా ఆశ. 11 సీట్లు వచ్చిన వాడికి ప్రతిపక్ష హోదా ఉండదండి. 18 సీట్లు కావాలి ప్రతిపక్ష హోదా కావాలంటే. గతంలో ఆయనే చెప్పింది, ఆయనే రికార్డులు రాశాడు, అన్నీ చేశాడు. 18 సీట్లు కంపల్సరీగా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ఇవాళ ప్రతిపక్ష హోదా ఏ లెక్కలో అడుగుతాడు? ఆ ప్రతిపక్ష హోదాకి ఎన్ని సీట్లు కావాలో మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ లోకేష్ బాబుని అంటానికి నువ్వు వెళ్ళు, నీ సీట్ నీకే ఉంది, నీ పెను నీకే ఉంది, నీ సీట్ నువ్వు కూర్చొని నీకేం కావాలో నియోజకవర్గం బాగు చేసుకో, నీ నియోజకవర్గం ఎవరు కాదంటారు? మాట్లాడు, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుకో. ప్రతిపక్ష హోదా మాత్రం రాదండి ఎట్టి పరిస్థితిలో. 11 సీట్లు 11 సీట్లు వచ్చిన ప్రతిపక్ష హోదా ఉండదు. అది నువ్వు పెట్టినదే, ఎవరు పెట్టలా, నువ్వు పెట్టింది అన్నాడు. అన్నీ అయిపోయింది. 18 సీట్లు కావాలి ప్రతిపక్ష హోదాకి. 18 సీట్లు కంపల్సరీగా కావాలని కాగితం పెట్టాడు అసెంబ్లీలో, అది నెరవేర్చుకున్నాడు. 18 సీట్లు లేవు, 11 సీట్లు. ఆయన నియోజకవర్గంలో కావాలంటే ఏదన్నా ఎమ్మెల్యేకి వెళ్ళి ఏంటి అసెంబ్లీలో మాట్లాడుకొని ఆ నియోజకవర్గం ఒకటి ఉంది బాగు చేయించుకోమన్నాడు. అవన్నీ డూబేనండి. టీచర్ పోస్టులలో ఎందుకు డూప్లికేట్ జరుగుద్ది? ఇంత చక్కగా పిల్లలు చదువుకొని, పిల్లల డిసిప్లిన్ బాగుంది, చదువు బాగుంది, భోజనం బాగుంది, ఉద్యోగాలు చేస్తున్నాడు లోకేష్ బాబు. ఇంకా ఏం మోసం జరిగిందని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అంటాడు? అసెంబ్లీలో కాగితం పెట్టుకోమనండి వెళ్ళి, మోసం జరిగితే. సూపర్గా ఉందండి, బాగుందండి. కూటమి పరిపాలన సూపర్ పరిపాలన. చంద్రబాబు నాయుడు నెంబర్ 1 పరిపాలన. చంద్రబాబు నాయుడు నెంబర్ 1 ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి. ఆ ఎమ్మెల్యే సీటు కూడా ఊడిపోకుండా చూసుకోమనండి జగన్మోహన్ రెడ్డికి. పాదయాత్ర వద్దు, ఏ యాత్ర వద్దు, కానీ ముందు అసెంబ్లీకి వెళ్ళి నీ నియోజకవర్గంలో ఏం కావాలో సమస్యలు ఏంటో తెలుసుకోమనండి ముందు. పాదయాత్ర వద్దులే, ఇప్పుడున్న పరిస్థితిలో నీకు పాదయాత్ర అవసరం లేదు. చూపిమనండి, ఒకసారి వచ్చి చూపిమనండి, సొంతంగా మేము కూడా ఆ ఆనంద బాష్పాలు మాకు కూడా పంచమనండి జగన్మోహన్ రెడ్డిని. వాళ్ళదే గొడ్ల పార్టీ అండి. గొడ్డలతో నరుక్కోవటం, కోడి కత్తులతో గీసుకోవటం, గులకరాలతో తన్నుకోవటం, రాడ్లతో పొడుచుకునే పార్టీ. ఎవరు వస్తారు అలాంటి వాళ్ళకి? అర్థమైపోవటం ఏంటండి, వెంకటేశ్వర స్వామి ఒరిజినల్గా చూపించాడుగా, కల్తీ నూనె కల్తీ చూపించాడు, వెంకటేశ్వర స్వామి చూపించాడు జగన్మోహన్ రెడ్డికి. ఇక అంతకంటే ఏమి లేదు ఇక్కడ చూపించటానికి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎప్పుడో ఇచ్చేవాళ్ళు, అది ప్రజలే ఇవ్వాలి. ఇప్పుడు ఆయన అనుకుంటే రాదు అది. ఇప్పుడు అయినా నువ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చినా నువ్వు ప్రజల గురించి మాట్లాడట్లేదుగా. నువ్వు మాట్లాడేది ఏంటి? మాట్లాడితే
ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తావు, అప్పలనాయుడో ఎర్రినాయుడో పిచ్చినాయుడో ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్తాడు, నా జనాన్ని చూడండి అంటాడు. నా జనాన్ని చూడండి వెనకాల అంటాడు. నువ్వు ఏ మంచి పని చేసావు బాబు, జగన్ బాబు? స్విచ్చులు నొక్కావు, ఏదో చేసావు. ఈరోజు లోకేష్ సవాల్ ఇచ్చినాడు, రా వచ్చి మాట్లాడు, దాంట్లో పోయేదేముంది? ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏమి లేదు, నీ లక్షల కోట్లు అడిగేది ఏమీ లేదు. సవాల్ చేశాడు రమ్మని అసెంబ్లీ సాక్షిగా. అయినా నువ్వు ఎమ్మెల్యే రావాలిగా. నువ్వు ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, ఆ 10 మందిని వేసుకొని వచ్చి అడుగు. వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు కదా, స్పీకర్ కూడా రమ్మంటున్నాడు నిన్ను. జాలిపడి ఎవరు పిల్లరు లేదండి, ఎవరు. ఎందుకంటే ఆయనకు వచ్చిన 11 కూడా రేపు ఉండవు. రేపు 2029లో ఆ 11 కూడా రావు ఆయనకి. జనాలు గడ్డాలు పట్టుకుంటాను, కాళ్ళు పట్టుకుంటాను, మూతులు పట్టుకుంటానంటే ఇప్పుడు లేదు. ఫస్ట్ టైం ఎవరికైనా. రెండో టైము ప్రజలు ఆలోచిస్తున్నారు బాగా. ఇప్పుడు ప్రజలు ఆలోచించేది ఏంటంటే పని పనితీరు. ఇప్పుడు సంక్షేమ ఫలాలు ఇస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు, కళ్ళకు కనపడుతున్నాయి అన్నీ. ఇప్పుడు కళ్ళకు కనపడిన మాయా మత్స్యంద్రాలు ఏం చేయట్లేదు కదా. రాజధాని నగరం చూపించాడు, అమరావతి చూపించాడు, ఎయిర్పోర్ట్ చూపించాడు, ఇన్ని చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏలెట్టి ఇది కాదు, ఇది లేదు, ఇక్కడ ఇదంతా మాయా అని నువ్వు చెప్పగలవా? నువ్వు రావు ప్రజల్లోకి. ఆ ఫామ్ హౌస్లో కూర్చొని ఏదేదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు, పగటి కళ్ళకంటూ ఉంటాడు. ఏమనంటే ఛాలెంజ్ చేశాడు ఆ లోకేష్, రా వచ్చి మాట్లాడి నిలదీశాడు. ప్రజలు చూస్తూ ఉంటారు మీడియాలో అసెంబ్లీలో ప్రజలు చూస్తూ ఉంటారు. ఏ ఒక్కరు మిస్పోరు. పెద్ద వయసు వాళ్ళు, రిటైర్మెంట్ వాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు కూర్చొని టీవీని. లేదండి, 2029లో ఆయన భ్రమతో ఉంటాడు. ఈసారి మట్టుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు వరకు కూడా ఇంకా ఆశతో ఉన్నాడు. ఇప్పుడు నీకు ఇచ్చిన ఉపయోగం ఏంటంటున్నా. ఇప్పుడు నీకు ప్రజలు ఎన్నుకోబడ్డారు, నిన్ను ఎంచుకుంటారు. ఇప్పుడు గతంలో కూడా నువ్వు అన్నావుగా. గతంలో ఏమన్నావు నువ్వు? 175కి 175, 165, 165, 175 అన్నావు. నీకు ప్రజలు ఇచ్చారుగా. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు అయితే అప్పుడే ఇచ్చేవాళ్ళుగా. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకో. ఏమీ లేపబట్టే ఊదురు గొట్టం పట్టుకొని పొయ్యూతున్నాడు ఆయన. ఆయనకి ఏదీ లేదండి, లేక బెదిరిస్తూ ఉంటాడు. ఇదివరకు అమ్మవారి గుడి మీద ఒకడు 2 కాళ్ళు 2 చేతులు లేవంట. వాడు వచ్చిన వాళ్ళనల్లా పైకి వెళ్ళే వాళ్ళని ఆ నగలన్నీ తీసి నా దగ్గర పెట్టు అంటే, ఎవరో ఒక ఆవిడ వెళ్ళి నగలు తెస్తానయ్యా, నీకు కావాల్సినవి నేను ఇస్తాను, నువ్వు లేవు పైకి అందంట. ఆయన లేస్తే 2 కాళ్ళు 2 చేతులు లేవు. ఇప్పుడు అలాగా ఈ జగన్ బాబు పరిస్థితి అలాగ అయిపోయింది. చెప్పుకోలేడు, అనలేడు. ఇది తప్పని నువ్వు చూపించేవాడు అయితే రా, పోలవరం రా, నువ్వు రా, పోలవరం రా, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ దగ్గరకు రా, అమరావతికి రా, వచ్చి నీ కళ్ళతో చూసి ఇది తప్పని చెప్పు. నువ్వు కట్టుకున్న ఫామ్ హౌస్ చూపించారు కదా వైజాగ్లోది. ఏమి ఉత్తి దొడ్డికే నువ్వు ₹1 కోటి పెట్టినోడు. ఉత్తి దొడ్డికి ఏ ప్యాలెస్కి నువ్వు ₹1 కోటి ఖర్చు పెట్టినోడు. ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఆయనకు ఒక హోందాతనమా, లేకపోతే ఇంకో రకంగా ఏమి ఉండదు కదా. రూల్ ప్రకారంగా నువ్వు ఒక ఎమ్మెల్యేవి. ఇప్పుడు గతంలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యావు. నీకు హోదా ఇమ్మంటే ఎలాగిస్తారు? దానికి ఒక చట్టం ఉంది, ఒక రూల్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక అసెంబ్లీ ఉంది. దానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ నువ్వు ఇమ్మంటేనే మాట్లాడతాననేది కరెక్ట్ కాదు. నువ్వు మామూలుగా వెళ్ళు, అందరితో పాటు వెళ్ళి నువ్వు కూడా మాట్లాడి దాని గురించి ఆలోచించి మాట్లాడి చెయ్యి. నీ దగ్గర ఏమో రప్పాలు బొప్పాలు అని చెప్పి నువ్వేమో రకంగా నువ్వు చేస్తూ ఉంటే ఇక నీకు ఏ రకమైన నీ దగ్గర హోందాతనం ఏం కనబట్టలేదుగా. నువ్వు రాజకీయాల్లో రావాలంటే నేనే గెలుస్తాను అంటున్నావు. ఏ రకంగా గెలుస్తావు నువ్వు అని చెప్పేసి నేను అంటున్నా. ఆ రోజు ఆయన ఆ సీట్లో ఉన్నప్పుడు ఆయనకి ఏం కన్నుమిన్ను కానరాలేదు. ఆ రోజు మీరు 4 5 లాక్కుంటే మీకు హోదా కూడా పోద్దన్నాడు. అలాంటి వ్యక్తి ఇవాళ నాకు హోదా కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఒక రూల్స్ ఉంది, ఒక లెక్క ఉంది, ఒక చట్టం ఉంది. బాగా ఉంది కూటమి ప్రభుత్వం, బాగా డెవలప్మెంట్ అవుతుంది, బాగా చేస్తున్నారు.
ఎక్కడ కావాలంటే అక్కడ నీళ్లు ఇస్తున్నారు. ఇవాళ మద్రాసు చెన్నై వెళ్ళాడు చంద్రబాబు నాయుడు, ఆ కర్ణాటక వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెడుతున్నాడు. మాకు నీళ్లు కావాలా, మా రైతులకి నీళ్లు కావాలా అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడ పడతాడు కాలువలు దోపిస్తున్నాడు, అన్ని రకంగా చేస్తున్నాడు. ఆ వెలుగొండ వాళ్ళకి 3 కోట్లు ఏమి ఇచ్చాడు, ఇంకా ఇస్తానంటున్నాడు పరిహారం. ప్రజలకు ఎటువంటి న్యాయం అనేది జరుగుతుంది టీడీపీలో. ఎందుకంటే గతంలో చాలా నష్టపోయి ఉన్నారు జనాలు. ఏంటంటే రోడ్డు మీద బతికేవాడి దగ్గర నుంచి ఇంకో రకంగా ఏదన్నా కానీ అనేక ఇబ్బందులు పడ్డారు. నువ్వు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండి నువ్వు ప్రజల సమస్యలు పట్టుకోకుండా, ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు, అన్ని సమస్యలు పట్టించుకుంటున్నారు. ప్రజల సమస్యలు చిన్నోడు పెద్దోడు అందరూ పట్టించుకుంటున్నారు. మరి నువ్వు ఆ రోజు నువ్వు పట్టించుకోలేదుగా. ఆయన చెప్పే విధానాలు మాటలు అన్నీ వ్యతిరేకమే, చట్టానికి అన్నీ వ్యతిరేకమే. సిదిరి అప్పలనాయుడు కొడుకు చిన్న పిల్లోడు ఏంటది చట్టం ఉందిగా దాని అంటే సిదిరి అప్పలనాయుడు కొడుకు ఒక రూలు మార్చేయాలా, లేకపోతే సామాన్యుడికి ఒక రూలా? ఇలా సిదిరి అప్పలనాయుడు కొడుకు చిన్నోడు అంటే బుల్లెట్ ఎలా తోలుతున్నాడు చిన్నోడు అయ్యి ఉండి, అది మాట్లాడేది కరెక్ట్ కాదు. ఏదో హోందాతనంగా మాట్లాడు, ప్రజల్లోకి రా, మాట్లాడు. పాదయాత్ర చేస్తానంటున్నావు, చెయ్యి, ప్రజల సమస్యలు తెలుసుకో. ఆ రోజు నువ్వు గెలుస్తావో గెలవనేది తర్వాత సంగతి, ప్రజలు నిర్ణయిస్తారు. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్? బాగుంది. పోయినా ఆయనది కామనే, తెలిసిందే కదా. 5 ఏళ్ళు చూసాం కదా. ఆయన ఇట్లాంటి దానికి ఏది చేయలేడు, ఏమీ లేదు. ఆయనకి బయటికి రావాలంటేనే ఒక 1000 మంది ఉండాలి, చుట్టూ కంచెలు ఉండాలి అన్నీ. ఇంకా ఏమొస్తాడు అంటే ఆయన ఉద్దేశంలో ఏమైనా ఉందో, మన ఉద్దేశంలో అయితే కాదు. ఆయన ఉద్దేశంలో ఏమైనా ఉందో మనకు తెలియదు కదా. అసలు డిఎస్సి వచ్చి మాట్లాడారు అయితే ఆయనకి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఏ ఇది పెట్టల. ఎప్పుడైనా ఇప్పుడు దాకా కూటమే పెట్టింది డిఎస్సి అనేది. అసలు దాని గురించి మాట్లాడే అర్హతే లేదంటాను అయితే. అది బాగుంది. కనీసం ఇప్పుడైనా జనాలు ఒక 5 ఏళ్ళు మనం వెనకబడిన 5 ఏళ్ళు లేదు అన్న తర్వాతే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. అది కనుక ఆలోచించుకొని మళ్ళీ కనుక ఆయనకి ఇంకో 10 ఏళ్ళు ఇస్తే, మన ఆయుష్ కూడా ఆయనకి ఇస్తే మన దేశం చాలా బాగుపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వితండవాదం, ఒక మాట మాట్లాడితే కరెక్ట్గా ఉండాలి. అలాంటిది ఆయన వితండవాదం వాదిస్తారు. మీకు ఎలా ఇస్తారు ప్రతిపక్ష హోదా? మీకు 11 సీట్లు వచ్చినాయి, మీకు 18 సీట్లు కావాలి. మీకు ఎలా ఇస్తారు? ఏ కోర్టు కూడా ఒప్పుకోదు. అలాంటిది మీరు అడగటానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. అలాగే గతంలో మీరు ఇదే సబ్జెక్ట్ మీద మీరు పోరాటం చేశారు. మళ్ళీ మీరు అదే సబ్జెక్ట్ మీద మీరు ఎలా అడుగుతారు? చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే రాజ్యాంగ పరంగా ఆయన చాలా కరెక్ట్గా మాట్లాడతాడు. మీరు రాజ్యాంగ పరంగా కాకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాదిస్తారు. మీరు డిఎస్సి మీద మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు. మీకు ఎలా, మీకు డిఎస్సి మీద మీకు ఎలా వస్తుంది? మీకు రాదు. మీరు గతంలో కూడా 3 సీట్లు తీసేస్తే అది కూడా రాదని మీరు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎగతాళి చేశారు. అంటే అసెంబ్లీలో మీకు ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీకి ఒక న్యాయమా? చాలా పొరపాటు ఇది. మీరు అట్లా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు మెచ్చుకున్నారు. ఆయనకు అమితమైన సీట్లు ఇచ్చారు. ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. మీరు అవన్నీ మర్చిపోయి మీరు అడ్డదిడ్డంగా వాదిస్తే ప్రజలు మెచ్చుకోరు. మీరు చాలా పొరపాటు మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికి ఏమీ లేదు. ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నించడానికి ఏమీ లేదు కాబట్టే ఆయన సైలెంట్ అయి పక్కకు తప్పుకుంటున్నారు. ఇది ఒక రాజకీయ నాయకుడు చేస్తున్న మొట్టమొదటి పొరపాటు. పాదయాత్ర చేసినా లేదా ఇంకేదైనా యాత్ర చేసినా ప్రజలు నమ్మరండి. మీ వాదన ఎలా ఉంటుందంటే అడ్డదిడ్డమైన వాదన వాదిస్తున్నారు. ప్రజలు ఈ ఆర్గ్యుమెంట్ నమ్మరు. ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూసి, ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి చాలా మెచ్చుకుంటున్నారు. మీరు అలాంటి అడ్డదిడ్డమైన ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇది మేం చెప్తుంది కాదు, ప్రజలు చెప్తుంది. కాబట్టి మీరు ఇలాంటి అడ్డదిడ్డమైన ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు.